నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోవెరపాలెం గ్రామంలో గురువారం సిమ్స్ మాజీ డైరెక్టర్ దైవ భక్తులు సేవాభిమాన జి సుబ్రహ్మణ్యం తన తల్లి దివంగత కామేశ్వరమ్మ 12వ తేదీని పురస్కరించుకొని శివాలయంలో పూజలు నిర్వహించి ఆమె సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన స్వగ్రామంలో 1985 శివాలయం స్థానిక గ్రామస్తులు బంధువుల సహకారంతో నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు జీకే ఫౌండేషన్ సంస్థ ద్వారా విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని పద్మావతి కళాశాల మెడికల్ కాలేజీ, ఎస్వి యూనివర్సిటీ ఏర్పేటలోని విద్యా సంస్థలకు తన వంతు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. తోటపల్లి గూడూరు ఉన్నత పాఠశాల, స్థానిక పాఠశాల బాల బాలికలు లోకేష్, జశ్వంత్, ధరణి, లీలాలకు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. విద్యాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం దాదాపు 28 లక్షలకు పైగా తన వంతు సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, జి గురునాథం, జి సుధాకర్, డీలర్ సుబ్రహ్మణ్యం స్థానికులు ఉన్నారు. ఈరోజు 12వ తారీఖు మా తల్లి 1985లో సెప్టెంబర్ 12వ తారీఖు చనిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి నేను రావటం, తల్లికి గుర్తుగా సేవా తత్పరంగా కొన్ని సేవలు చేయటం జరుగుతుంది. దానికోసమని 87వ సంవత్సరంలో జీకే మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. 88వ సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదని ఆ గుడి ప్రారంభించాం. 87వ సంవత్సరం జీకే మెమోరియల్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు కొద్దిగా ఉంటే ఆ డబ్బులు ట్రస్ట్ కింద వేసి తోటపల్లి గూడూరు ఎంకే రెడ్డి హై స్కూల్ని చదివింది. ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు, ఇక కొంతమంది విద్యార్థులకి కొద్దిగా సహాయం చేస్తూ మొదలుపెట్టాం. తర్వాత ఈ ట్రస్ట్ తరఫునే దినదినాభివృద్ధి చెందుతూ వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం, దానికి కావాల్సిన అన్నీ సమకూర్చుకోవటం, దీనికి కావాల్సిన సహాయం మా సహచరులు, మా ఊరిపాడ గ్రామస్తులు, నా బంధువులు కాని వాళ్ళు అందరూ ఎంతో చేయూతను ఇచ్చారు. దీనికి ట్రస్టీగా మా కొడుకు, మా కజిన్ సన్ను ఉన్నాదం, తర్వాత ముత్యాల కుటుంబం తరఫున గంగాధరు, ఈ ముత్యాల వాళ్ళు గంగపట్నం, వీళ్ళు మెయిన్గా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళ తరఫున మనం గుడిని మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ఈ పిల్లలకి సహాయం చేయడంలో చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది పిల్లలకైనా కొంతవరకు మనం సహాయం చేస్తే, ఈనాడు కొద్ది సంవత్సరాలుగా గవర్నమెంట్ చేస్తుంది, నేను దాదాపు 85 నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు పిల్లల కష్టాలు తెలుసు. వాళ్ళకి 2000, 3000 ఇచ్చినా ఎంతో సహాయంగా అనిపించి వాళ్ళ పుస్తకాలకి ఎంతో ఉపయోగపడి చాలామంది ఇట్లా సహాయం తీసుకున్న వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయినారు. అది తెలుసుకొని క్రమేణా నాకు నా ఉద్యోగ రీత్యా అయితేమి, నేను నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసి డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు జీతం నారాయణ గారు ఎక్కువ పెంచడం, ఇవన్నీ కలిపి ఆ డబ్బులంతా నేను ఒక ట్రస్ట్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ అని మొదలుపెట్టి, ఆ ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ గుండా ఎక్కువ డబ్బులు మిగతా విద్యార్థులకి, దాదాపు 600 మంది విద్యార్థులకి, పద్మావతి యూనివర్సిటీ పిహెచ్డి స్టూడెంట్స్కి 20,000, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి 20,000, మెడికల్ కాలేజీ ఎస్వి మెడికల్ కాలేజీకి 20,000, ఇంజనీరింగ్ కాలేజీకి 20,000, తర్వాత ఏర్పేడు పూర్తి వెళ్ళడానికి 1,00,000, తర్వాత నవజీవన్ స్టూడెంట్స్కి 1,00,000. ఇలా ఒక సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఈ దేవాలయానికి అయితేమి, స్టూడెంట్స్కి అయితేమి 28 లక్షలు ఇవ్వడం చేరింది. ఆ 28 లక్షలు నేను ఇవ్వటంలో నాకు ఎంతో ఆనందము, ఎంతో సంతోషం ఉంది. ఆ డబ్బులు దాచి పెట్టుకొని నేను అభివృద్ధి చెందితే ఆ ఆనందం కన్నా 1000 రెట్లు ఈ విధంగా సహాయం చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను చదివిన ఇతిహాసాలు అయితేమి, నేను చదివిన వేదాలు అయితేమి, నేను చదివిన ఉపనిషత్తులు అయితేమి అన్నిటి చెప్పింది ఒకటే, నువ్వు ఎవరికి అవసరమో వాళ్ళకి సహాయం చెయ్యి. నువ్వు దేవుడి దగ్గరికి పోయి దండం పెడితే ఎంత ముఖ్యమో, నీ చేయూతనిచ్చి అవసరమైన వాళ్ళకి చేయూతనిస్తూ అది దాంతో సమానం. దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వేం చేస్తున్నావని. కేవలం నువ్వు వచ్చి ప్రార్థన చేయటం కాదు, ఆయన ఏం చెప్పాడు దేవుడు అన్ని గ్రంథాల్లో, అన్ని మతాల్లో దేవుడు చెప్పింది ఒకటే, నువ్వు నాకు వచ్చి పూజ చేయటమే కాదు ముఖ్యం, నేను ప్రతి హృదయంలో ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం సమః సర్వభూతేషు
ప్రతి హృదయంలో నేను ఉన్నా, పక్షుల హృదయంలో ఉన్నా, మనుషుల హృదయంలో ఉన్నా. కాబట్టి వాళ్ళందరినీ ప్రేమించు, వాళ్ళకి ఏం కావాలనో చూడు. పక్షులకు కూడా, జంతువులకు కూడా వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం రోజు పెట్టు. అలానే మనుషులకి దీన్నే యజ్ఞం అంటారు, మానవ యజ్ఞం, భూత యజ్ఞం. ఈ విధంగా యజ్ఞం అందరికీ యజ్ఞం అన్నీ తపస్సు కానీ అన్నీ ఏంటంటే ఇంకొకరు సహాయం చేయటమే. కాబట్టి అందరికి సహాయం చేస్తూ ఈ విద్యని అభివృద్ధి చెందేదానికి నీ శక్తి మేరకు చెయ్యి. ఇక్కడ ఈనాడు విద్యార్థులు బాలులుగా ఉండి రేపు వీళ్ళే చంద్రలోకానికి లేకపోతే స్వర్గలోకంలో నేరుగా పోయి నిచ్చినేసి కూర్చునే పరిస్థితులు రావచ్చు. దేవుళ్ళకి దండం పెట్టడం ఒకటి, చదువుకుంటా ఈనాడు మనం హిందూ దేశం ఎంతో గర్వపడతా ఉంది, చంద్రలోకంలో పోయి మనం కూర్చోగలిగాం. రేపు దేవుడి దగ్గర పోయి కూర్చునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చదువు వలన, శాస్త్ర జ్ఞానం వలన మనం మెట్టుకి పైకి పోతున్నట్లే స్పిరిచువల్గా కూడా దేవుడి మీద ప్రేమతో, అభిమానంతో ఆ విధంగా ఒక దారి, ఈ విధంగా నాలెడ్జ్ ఒక దారి. సహిజ్ఞాన సదృశ్యం యోగ సంధితే. చదువు అనేది ముఖ్యం. ప్రజ్ఞానం బ్రహ్మ, చదువే దైవత్వం. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే చదువు. నువ్వు అన్నీ వదిలేసి చదువు నమ్ముకుంటే నీకు అదే డబ్బు ఇస్తుంది, అదే పేరు తెస్తుంది, అదే నీ కుటుంబానికి గౌరవం తెస్తుంది, మీ దేశ ప్రతిష్టలు చేస్తారు. అందులో ఉదాహరణగా అబ్దుల్ కలాం ఈ విధంగా సైంటిస్ట్గా చాలా పేదవాడి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఈ విధంగా ఏంటంటే నువ్వు నడిచేటప్పుడు నీడను నువ్వు రమ్మనవు, ఆ నీడ వస్తుంది ఆటోమేటిక్గా. అలానే నువ్వు నడిచిపోతా ఉంటే నీ పేరు ప్రఖ్యాతులు, నీ డబ్బులు, నీ కుటుంబ గౌరవం, నీ స్థావరం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చదువును నమ్ముకున్నవాడు ఎప్పుడు జీవితంలో శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. ఈనాడు నా సహచరులు, ఇక్కడికి వచ్చిన టీచర్లకి, విద్యార్థులను తీసుకొచ్చి ఈ కొద్ది సహాయం చేసిన దానికి, నాకు చేయూత ఇచ్చిన దానికి, ముఖ్యంగా నేను చేసే చిన్న సహాయానికి నలుగురు తెలిసి స్ఫూర్తిగా, నా పేరు కోసం కాదు, స్ఫూర్తిగా దాన్ని కొంతమంది ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఈనాడు మన ప్రెస్ రావటం. సాధారణంగా నేను ప్రెస్ని ఎంకరేజ్ చేయాలి. ఇన్నేళ్ళు కోరిపాడంలో ప్రెస్ మాత్రమే రాసుకుంటారు, మిగతా ఎక్కడ ప్రెస్ మాట్లాడడం. ఎందుకంటే అడ్డో జనాస్మి కొనొస్తే సదృశమయ హెచ్చే రసామి అమోదృశ విజ్ఞానం అవుతాయి అనేక చిత్త విభ్రాంత మొహమ్మద్ స్వామి. నువ్వు చేసేదంతా డబ్బా కొట్టుకోబాకు, నీకు పాపం వస్తుంది. నీ చేసా అది చేసా పెద్ద ఫోటో వేసి అంతా చేస్తే నువ్వు చేసే కార్యక్రమం అంతా నీళ్ళలో పడుతుంది. అందుకని నేను సాధారణంగా ప్రెస్ పిలవను. మా కోరిపాడం తరఫున, కోరిపాడలో జరుగుతుంది కాబట్టి నా ముత్యాల మా బంధువులు మా మీద ప్రేమతో, అనురాగంతో ఇప్పుడు గంగపట్నంలో చేయూతిస్తూ అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానం అని చెప్తూ ఈ విధంగా ప్రెస్కు నాతో సహకరించడానికి, వాళ్ళు ఎన్నో ఉన్న చిన్న ఊరికి వచ్చి ఈరోజు కూర్చున్నదానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను, సంతోషపడుతున్నాను. నాకు మళ్ళా 11 గంటలకి టౌన్ హాల్లో, నెహ్రూ టౌన్ హాల్ స్కూల్లో ఆల్ మున్సిపల్ స్టూడెంట్స్ మీలాగానే వస్తారు. వాళ్ళకి దాదాపు 400 మంది విద్యార్థులకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళతో కూడా కలిసి భోంచేస్తారు. కాబట్టి మీరు రావటం, ఈ టీచర్లు, లేడీ టీచరు ఎంతో ప్రేమగా ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చింది. అలా తోటపల్లి గురించి టీచర్ గారు అందరూ వచ్చి కలిసి మెలిసి మనం ఎక్కున్నాం. ఊరు పెద్దలు, మా భూదేశం తర్వాత భూషితం, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు నాతో సమాన వయసు కాకపోయినా నాకు సహచరులు లాగా వాళ్ళందరూ వచ్చి అందరికీ నేను ధన్యవాదాలు సమర్పించుకుంటూ నమస్తే. ఎవరిని పంపించినా కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తిరుపతికి పంపిస్తే పలానూరు వాళ్ళు అంటే అంత ప్రేమగా, అభిమానంగా చూసి వాళ్ళకి వైద్యం చేసి మందులు ఇచ్చి పంపిస్తాడు. ఈరోజు కూడా అదే విధంగా జరుగుతుంది. ఆయన తరఫున చాలామంది, మా ఒక కోరిపాడమే కాదు, తోటపల్లి కూడా, మా మండలం మొత్తం ఎవరు పోయినా, జిల్లాలో ఎవరు పోయినా మా ఊరి పేరు అని చెప్పి ఆయన సేవలు అందిస్తున్నాడు. ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ డాక్టర్లు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా. అని ఆయన సేవను మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆయన నిత్యం కోరిపాలెం అభివృద్ధి గురించే పోటపడుతున్నాం.